కాసేపట్లో పెళ్లి బాజాలు మోగుతాయనగా పీటల మీద నుంచి వధువు పారిపోవడం, లేదంటే కాసేపట్లో పెళ్లి అనగా వరుడు ట్విస్ట్ ఇవ్వడం ఈ మధ్య కాలంలో అనేకం చూస్తున్నాం. పెద్దలు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనో లేక అప్పటికే వారు వేరే వారితో రిలేషన్లో ఉండటం కారణంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. కానీ ఓ వ్యక్తి ఇందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించాడు. తన భార్య వేరే వ్యక్తిని ప్రేమించిందని తెలిసి షాక్ అయ్యాడు. అది కూడా పెళ్లైన 15 ఏళ్లకు ఈ విషయం తెలియడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగూ భర్తకు తెలిసిపోయింది కదా అని ఆమె ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. దీంతో సదరు భార్యకు భర్త ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. కట్టుకున్న భార్య లేదా భర్త మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలియడంతో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని దేహత్ జిల్లా రసూలాబాద్కు చెందిన యోగేష్ తివారీ తన భార్య వివాహేతర సంబంధం గురించి తెలుసుకుని వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లై 15 ఏళ్ల తర్వాత తన భార్యకు ఆమె ప్రియుడితో వివాహం జరిపించాడు భర్త. తన కొడుకు ఎదుటే వివాహిత ప్రియుడి మెడలో దండ వేసి పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్ దేహత్ జిల్లా రసూలాబాద్కు చెందిన యోగేష్ తివారీకి ఔరంగాపూర్కు చెందిన సోనీ అనే మహిళతో 2010లో వివాహం జరిగింది. తర్వాత వీరు ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఆ పిల్లాడి వయసు 12 ఏళ్లు. అయితే కొడుకు పుట్టిన కొన్నేళ్ల తర్వాత సోనీ కనౌజ్కు చెందిన వికాస్ ద్వివేది అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొంతకాలానికి ఈ విషయంపై భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందట పుట్టింటికి వెళ్లిన సోనీ సోమవారం తిరిగి అత్తింటికి వచ్చింది. సరిగ్గా అదే రోజు ఆమె ప్రియుడు వికాస్ కూడా వాళ్ల గ్రామానికి వచ్చాడు. దాన్ని గమనించిన సోనీ భర్త వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వికాస్ ఆ గ్రామం నుంచి పారిపోయాడు. ఇంటికి వెళ్లిన యోగేష్ వివాహేతర సంబంధంపై భార్యను మరోసారి నిలదీశాడు. ఆమె ఇష్టాన్ని తెలుసుకొని వికాస్ను తిరిగి రమ్మని చెప్పాడు. తర్వాత విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి అందరి సమక్షంలో పంచాయతీ జరిపారు. ఈ పంచాయతీలో సోనీ తన ప్రియుడితో వివాహానికి లిఖితపూర్వకంగా అంగీకరించి తన భర్తతో ఉన్న వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసింది. గ్రామ పెద్దలు పోలీసుల సమక్షంలో భర్త యోగేష్ దగ్గరుండి ఓ ఆలయంలో సోనీ వికాస్కు పెళ్లి చేశాడు. అయితే తమ వివాహ బంధానికి గుర్తుగా ఉన్న తన 12 ఏళ్ల కుమారుణ్ణి యోగేష్ తన తల్లితో పాటు పంపించాడు. అయితే భార్య ఇష్టాన్ని గౌరవించి యోగేష్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు అంగీకరిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. మరికొందరు మాత్రం పిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తప్పు చేశారని కామెంట్లు చేస్తున్నారు.